నాగార్జున చెప్పండి, ఈ ఛార్జ్ షీట్లో ఉన్న కల్పిత కథలేమిటి? అలాగే జగన్ గారి పేరు ప్రస్తావన తీసుకురావడం ద్వారా వాళ్ళు ఏం సాధిస్తారు? మరి గతంలో చంద్రబాబు గారి పేరు అనేక సార్లు ఆ కేసులో వచ్చింది కదా. మరి అదే టైంలో అప్రూవల్గా మార్చడానికి ఇద్దరిని ప్రధాన నిందితులు చెప్తున్నటువంటి ఇద్దరిని మార్చడానికి చేసిన ప్రయత్నాలు అప్రూవల్గా మారిస్తే చెల్లుతుందా? సార్ ఆశ్చర్యకరంగా ఈ 300 పేజీల ఛార్జ్ షీట్ మనం గమనిస్తే మిథున్ రెడ్డి గారి పేరు లేదు. అదే అంటున్నారు. మిథున్ రెడ్డి గారి అసలు కీలకము ఆయన రింగ్ మాస్టర్ అన్నాడు. మిథున్ రెడ్డి గారి పేరు లేదు. దాంతోపాటు కాస్త చెప్తా వినండి సార్. ఇది ఆగస్టు 26, 2024 ఎవరో ఎద్ది వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశారట. పాపం అప్పటిదాకా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తన దాంట్లో జరుగుతున్నటువంటి క్రైమ్ తనకు తెలియదు. పాపం తెలియక ఈ పెద్ద మనిషి ఎద్ది వెంకటేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వగానే ఆయనకి అప్పుడు మేల్కొని సెప్టెంబర్ 9, 2024 ఎండీ గారికి ఒక లెటర్ రాశారట ఏపీఎస్బీసీఎల్కి. అయ్యా మీ దాని మీద ఏదో క్రైమ్ జరిగిందంట, ఎలిగేషన్స్ మీద ఒక కమిటీ వేయండి అని. సో అప్పుడు ఎండీ గారు ఒక 5 మెంబర్స్ ఇంటర్నల్ కమిటీ వేసి 3 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయని వాళ్ళే లేవనెత్తారు. అంటే ఏపీఎస్బీసీఎల్లో అప్పటిదాకా పనిచేస్తున్న వాళ్ళ పనితీరు మీద వాళ్ళే ఒక కమిటీ వేసుకొని వాళ్ళే ఒక 3 అంశాలు తేల్చింది. ఏంటంటే, ఒకటి పాపులర్ బ్రాండ్లను తగ్గించి ఆ డిస్క్రిమినేషన్ చేశారు. 2 మార్కెట్ షేర్ని తగ్గించారు. 3 ఆర్డర్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ అనేది మార్చారు అన్నారు. ఈ 3 ఎలిగేషన్స్ని కూడా గతంలో ఎప్పుడు 2021లో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు గారికి అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులు ఉంటారు కదా, వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక కేసు వేశారు. కేసు నెంబర్ 45, అది తీర్పు కాపీ, ఇది చాలా ఎక్కువ ఉంది. ఈ కేసు ఏం చెప్పారంటే, ఈ కేసులో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఇన్ ద లైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ అండ్ బేస్డ్ ఆన్ ద సబ్మిషన్ ఆఫ్ పార్టీస్, the allegations of abuse raised by the informants are not found to be validated and no case contravention of previous of sections 4 of the act can be stated to have arisen on the part of OPs warranting investigation in this matter. అసలుకి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరమే లేదు అని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు క్రైమ్ జరిగిందని చెబుతున్నటువంటి ఏపీఎస్బీసీఎల్ వాళ్ళే దీనికి కౌంటర్ వేశారు. ప్రభుత్వం ఏమో, అధికారులేమో కౌంటర్ వేసి కేసు గెలిచారు. ఇది గెలిచిన కేసుయే క్రైమ్ అని మళ్ళీ అధికారులే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. ఇంకా దీంట్లో చాలా కథలు కనపడుతుంటాయి సార్, చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రిమాండ్ రిపోర్ట్లోనే కొన్ని కథలు ఉన్నాయి, చెప్తే చాలా మనం కూడా బాగా ఆశ్చర్యంగా అనిపించింది. ఇందులో 52 రిమాండ్ రిపోర్ట్లో 52 పేరా ఒకసారి చూస్తే రిమాండ్ రిపోర్ట్ వీళ్ళు చెప్తున్నటువంటి క్రైమ్ ఏంటంటే, రిమాండ్ రిపోర్ట్ అండి, 2 పాయింట్ల తర్వాత ఛార్జ్ షీట్కి వెళ్ళిపోతాం. సంక్షిప్తంగా చెప్పండి. రిమాండ్ రిపోర్ట్ అండి, పేరా నెంబర్ 52. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, 55 సార్లు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారు మధ్య ఫోన్ కాల్ జరిగింది అని చెప్పారండి. ఎప్పుడు జరిగింది? మే 2023 నుంచి మే 2024 మధ్య జరిగింది అని అంటారు. 53 సార్లు జరిగింది కదండి. నేను 100 సార్లు మాట్లాడి ఉంటా ఎలక్షన్ టైంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారితో. ఏదైనా పని ఉంటే ఆయనతోనే మాట్లాడతారు. ఓఎస్డి గారితో మాట్లాడటమే క్రైమ్ అని చెప్తే మామూలుగా ఇంకా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఇంకా జైలుకే పోవాల్సింది. రాజమండ్రి లాంటి ఒక సబ్ జైలు ఆడి పెట్టండి. చంద్రబాబు గారి ఆ పేషీకి ఎవరు ఫోన్ చేయట్లేదు అట్ట ఈ లెక్కన. అదే ఒకటి. ఇంకోటి చెప్తా చూడండి సార్, పేజ్ నెంబర్ 53. అసలుకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అని చెప్పడానికి. ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ దట్ సెవరల్ షెల్ కంపెనీస్ ఐడెంటిఫైడ్ అన్నాడు. చాలా షెల్ కంపెనీలు మేము గుర్తించాం అన్నారు. పేర్లు చెప్పలా, ఒక్కటి కూడా చెప్పలా. తరువాత ఒక్క పేరు చెప్పట్లా. చాలా షెల్ కంపెనీలు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు గారి మీద మనం పేర్లు చెప్పాం, పేర్లతో సహా వచ్చింది కదా. టీడీపీ ఆఫీసులోకి కూడా వెళ్ళింది అమౌంట్ అనేది కూడా అప్పుడు సిఐడి ఆరోపించింది కదా. అవునవును. దాంతో తప్పుడు ఇన్ ద లిక్కర్ స్కామ్ మేడ్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ టు కంట్రీస్ సచ్ యాజ్ యుఏఈ, యుఎస్సిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారని చెప్పారు. ఓకే. అండ్ సర్టెన్ ఆఫ్రికన్ నేషన్స్ హౌఎవర్, అయితే
దీస్ ఎంటైటీస్ షో నో లెజిటిమేట్ ఫండ్ ట్రాన్స్ఫర్ త్రూ అఫీషియల్ బ్యాంకింగ్ ఛానల్స్ టు దోస్ జ్యుడిషియరీస్ అండ్ రైజింగ్ సీరియస్ రెడ్ ఫ్లాగ్స్. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కానీ దానికి ఎలా ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగిందో మాకు తెలియదు, జరిగినట్టు మాకు ఎటువంటి ఆధారాలు లేవు. ఓకే, అసలు అట్లాంటి బ్యాంకింగ్ ఛానల్స్ కూడా మేము కనిపెట్టలేకపోయాం కాబట్టి మాకు అవి రెడ్ ఫ్లాగ్స్ ఎదురవుతున్నాయని రాశారు. మరి అటువంటి క్రైము అదే, అందుకే కల్పిత కథలు ఒకసారి అక్కడ ఇంకా అక్కడ ఉన్నటువంటి పెద్దలైతే ఇంకా బాగా చెప్తారు. నాకున్న జ్ఞానంతో కొన్ని చెప్తాను సార్. ఆ ఛార్జ్ షీట్లో 300 పేజీల ఛార్జ్ షీట్లో మామూలుగా పోలీసుల దగ్గర 161 సిఆర్పిసితో మన పోలీసులు ఎదుటిన నిందితులు కానీ లేకపోతే ఎవరైనా వాంగ్మూలం ఇస్తాం. ఈ వాంగ్మూలం ఎప్పుడు ఎవిడెన్స్గా మారిద్దంటే 164 సిఆర్పిసిగా, అంటే ఒక మెజిస్ట్రేట్ ముందు మాట్లాడితే ఇది ఈ వాంగ్మూలంకి శాంటిటీ వచ్చింది. ఈ 300 పేజీలో లిస్ట్ ఆఫ్ విట్నెస్లను 100 మంది పేర్లు చెప్తే ఒక్కరి పేరు మీద కూడా 164 సిఆర్పిసి స్టేట్మెంట్ లేదు. ఇది రమేష్ భాయి మోహన్ భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2011 ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 164 సిఆర్పిసి స్టేట్మెంట్ లేకుండా ప్రాసిక్యూట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, వీక్గా ఉంటుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదనడానికి ఇది నిదర్శనం అని ఉంది. దాంతోపాటు స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్లాల్ 1992 రాజకీయ ప్రతీకారంతో ఇటువంటి కేసులు అనేవి ఎప్పటికీ నిలబడవని అప్పుడు ఒక తీర్పు ఇచ్చింది. దాంతోపాటు వీళ్ళు ప్రధానంగా ఏం చెబుతున్నారంటే సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మార్చి 10, 2015 జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 93 ఇచ్చారు. దాన్ని అంటే ఆ పాలసీని సర్ప్లస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 80 ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 23, 2022. సో ఈ 93 జీవోని రద్దు చేసి 80 జీవో తీసుకురావడమే క్రైమ్ అని చెప్తుందండి సిఐడి సిట్. సో ఇట్లాంటి పాలసీ మేకింగ్ అనేదే క్రైమ్ అని అంటే ఖుష్బూ వర్సెస్ కన్నిమనై 2011 గుడ్ ఫెయిత్ కెనాట్ బి ప్రెజర్డ్ విత్ క్లియర్ మ్యానిఫెడ్ ఈ కోర్టు తీర్పు ఉందండి. ఖుష్బూ వర్సెస్ కన్నిమనల్ ఇటువంటి పాలసీ మేకింగ్ విషయాల్లో ఎటువంటి క్లియర్ మ్యానిఫెడ్ ఇంటెన్షన్ లేదని ట్రయల్ నిరూపించకుండా మీరు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయకూడదని కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కూడా తీర్పు ఉంది. ఇవేవి కూడా నిలబడేటువంటి కేసులు కాదండి. దాంతోపాటు 3,550 కోట్ల రూపాయల ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ డిజిటల్ ట్రయల్ చూపించలేకపోయింది ఈ ఛార్జ్ షీట్లో, బ్యాంకింగ్ లాక్స్ చూపించలేకపోయింది, క్యాష్ సీజర్ చూడలేకపోయింది. 62 కోట్ల రూపాయలు మేము క్యాష్ సీజ్ చేసామని చెప్తే ఇవేవి కూడా 2019-24 మధ్య కాలంలో కాదు, ఇది 2014-19 మధ్య కాలంలో సంపాదించినటువంటి 62 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. దీనికి కూడా ఏం చేశారంటే నరేంద్ర కే అమీన్ వర్సెస్ సిబిఐ 2018 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 13/248లో కూడా ఏం చెప్పిందంటే ఫైనాన్షియల్ ఆడిట్ ట్రయల్ జరగకుండా మీరు ఇటువంటి వైట్ కాలర్ కేసెస్ మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఆడిట్ ట్రయల్ చేయాలి అని వినీత్ నారాయణ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1998లో ఇచ్చినటువంటి క్లియర్ మ్యాండేట్గా జరుగుతుంది. దాంతోపాటు ఈ 300 ఛార్జ్ షీట్లో ఫైనాన్స్ సెక్రటరీ అంటే మా హయాంలో ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ, మా హయాంలో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరిని దీనిలో గురించి మాట్లాడాల, వీళ్ళ పాత్ర గురించి చెప్పలా. ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి దీంట్లో రావట్లా. సో ఇప్పుడు ఏం చెప్పారంటే ఆల్ లెవెల్స్లో ఉన్నటువంటి పాలసీ మేకింగ్లో అందరి నిర్ణయాల పట్ల ఒక పాలసీ మేకింగ్ జరుగుతుంది కాబట్టి అందరినీ ఖచ్చితంగా విచారణ చేయాలని మనోహర్ లాల్ శర్మ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇది 2014 కేసులో అదే చెప్పారు. అదేవిధంగా కేవీ రాజేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో కూడా ఇదే విధంగా చెప్పారు. కాబట్టి దీంతో పాటు ఇంకోటి షెల్ కంపెనీ సృష్టించాం, మనీ లాండరింగ్ జరిగింది, మనీ ట్రయల్స్ జరిగింది, విదేశాల్లో దాంట్లో జరిగిందని పుంకాలుగా రాస్తున్నారు. దీంట్లో కూడా ఒకటి ఈ మనీ లాండరింగ్ షెల్ కంపెనీ ఇన్వెస్టిగేషన్ అనేది టీటీ యాంటోనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో అసలు కాంపిటేట్ అథారిటీ అనేది స్టేట్ గవర్నమెంటే కాదు, అసలు కాంపిటేటివ్ అథారిటీనే కాదు, షెల్ కంపెనీస్కి సంబంధించో లేకపోతే మనీ ట్రయల్ జరిగిన దాని గురించో వీళ్ళకి అసలు చెప్పేటువంటి నైతిక హక్కు, ధర్మం, దానికి సంబంధించినటువంటి అధికారం కూడా సిట్ దగ్గర లేదు.
కానీ ఏదో ఒక మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పి ఛార్జ్షీట్లో తప్పుడు ఆరోపణలు, కేవలం పాలసీ చేంజ్ చేసిన దానికే అట్రిబ్యూషన్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 93ని ఈ సిట్టు ఎలా కన్ఫర్మ్ చేస్తుందంటే అది మంచిదని వాళ్ళు ఇచ్చినటువంటి జీవో పైనే వాళ్ళే కేసు రిలీజ్ చేసి ఆ జీవోని పాలసీ చేంజ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రైమ్ జరిగిందని చెబుతున్నారే. మేమేమడుగుతున్నాం, అసలుకి జీవో నెంబర్ 93 అనేదే ఖచ్చితంగా దాంట్లో ఎంక్వైరీ జరగలేదు, దాంట్లో తప్పు జరగలేదని సిట్ ఎట్లా ఫైనల్ చేస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇవన్నీ కోర్టులోనూ నిలబడేటువంటి కేసులు కావు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కొన్ని రోజులు ఇబ్బందులకు గురైనా ఆయన బయటకు వస్తాడు. ఖచ్చితంగా జరిగినటువంటి అన్ని రకాల చర్యలకు, తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసు అధికారులకు, ఆ పోలీసు అధికారులను వెనుకుండి నడిపిస్తున్నటువంటి సుప్రీంలకు, వారందరికీ కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి బాధ్యతలను, వారి బాగోగులను ఖచ్చితంగా తీసుకుంటుందనేటువంటి హామీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది. చాలా 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 చక్కగా మొత్తం కేస్ స్టడీతో సహా చేసినందుకు నాగార్జున యాదవ్ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. మీరు చెప్పినవన్నీ వింటే ఇదేం కేసురా బాబు, దిక్కుమాల కేసు, ఇట్లాంటి కేసులు కూడా ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్లు పెడతారా, ఎంత ఎర్ర బుక్కో పిచ్చి బుక్కో ఉంటే మాత్రం అనే పాయింట్ అయితే నాకు అనిపిస్తుంది. సంక్షిప్తంగా పురుషోత్తమ్ రెడ్డి గారు మీరేమంటారు, ఆ నాగార్జున చెప్పిన అంశాలతోటి, అలాగే అప్రూవర్లతో చెప్పే సాక్ష్యాలు కూడా చల్లవనే సంగతి కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు కదా, ఏది కోర్టు ముందు చెప్పకపోతే, మేజిస్ట్రేట్ ముందు చెప్పకపోతే మీరేమంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, టైం అయిపోయింది. ఈ కేసు చుట్టూ ఉన్న వేలాది పేజీలను, వందలాది సమాచారాలను ధ్వంసం చేసేసినారు. ఎంత ఎతికినా కూడా దొరకట్లేదని వాళ్ళే సర్టిఫై చేసేసినారు. ఎక్కడో ఒక పాయింట్ దొరికింది, దాని చుట్టూ పోతున్నారు. ఆ పాయింట్ ఏంటంటే రాజకీయం. ఆ రాజకీయ పాయింట్ తప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని పోయినాయని వాళ్ళే చెప్పేసినారు. ఇంకేం నిలుస్తుంది ఈ కేసు, దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా. కాబట్టి ఇది పొలిటికల్ కేసు తప్ప సాంకేతిక కేసు అయితే ఉండదు. రైట్. ఇంటరప్షన్ సార్, చెప్పు మిత్రమా. సార్ చిన్న ఇంటరప్షన్, పెద్దలు మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ వాసుదేవరెడ్డి గారు ఎవరైతే ఎండీగా పనిచేసినారో, వాసుదేవరెడ్డి గారు కమిషనర్ ఆఫీస్లో ఉన్నటువంటి అన్ని కాగితాలను తీసుకొని తన కారులో వేసుకొని తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక చోట వెళ్ళి కాలి బూడిద చేశారు అని, ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చూశాడని, వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఆఫీస్లో దొంగతనం జరిగిందని ఈయన కనపడిందని వాసుదేవరెడ్డి గారి మీద కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. అవును, కాదు ఈయనని ధ్వంసం చేశారు, మాడి మసి అయిపోయినాయి అని చెప్పి దాని మీద ఒక కమిటీ కూడా వేసి ఇది నిజమని చెప్పేసేసారు. ఇప్పుడేమో ఇవన్నీ కార్పులు తీర్పులు ఇవన్నీ చెప్తున్నారు. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. రైట్. ఫైనల్గా శర్మ గారు చెప్పండి, అప్రూవర్లు కేసులో ఉన్న నిందితులు అప్రూవర్లుగా మార్చితే చెల్లుతుంది, వాళ్ళు ఏం చెప్పినా నడుస్తున్నారు. మొదటేమో మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి ఇదే వాసుదేవరెడ్డి గారు వీళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని సాక్షులుగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా, వాళ్ళ నుంచి బలవంతంగా అఫిడవిట్ తీసుకున్నారని చెప్పారు. ఆ పరిణామం మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య ఏమిటి? సాక్షుల్ని పోలీసులు 100 కేసుల్లో 99 కేసుల్లో వాళ్ళ పేర్లతో వీళ్లే రాసేసుకుంటారండి 161 స్టేట్మెంట్ లో. కోర్టులో మేము చెప్పలేదు, మేము విచారించలేదు అని సహజంగా చెప్తూ ఉంటారు. అదే ఉద్దేశంతో నాగార్జున యాదవ్ గారు చెప్పారు. అందుకనే 164 స్టేట్మెంట్ లేకపోతే వాటికి జ్యుడిషియల్ గా బలం ఉండదు, చేయదని. ఇక్కడ కూడా వాళ్ళందరూ మీ పేరుతో కూడా రాసేసుకుంటారు. వాళ్ళు మీకు కూడా తెలియదు. ట్రైల్ అప్పుడు మిమ్మల్ని విచారణకు పిలిచే వరకు కూడా మీరు చెప్పారా, విచారించారా అని. అదే విధంగా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఉన్నట్టు నాగార్జున యాదవ్ గారు విశ్లేషించారండి. రైట్. ఫైనల్గా అప్రూవర్గా మారితే అది చెల్లుతుందా అన్నది నా పాయింట్. అప్రూవర్ గా మారితే కూడా అతనికి శిక్ష వేయాలా లేదా అనేది కోర్టు వారు నిర్ణయిస్తారే తప్ప అతను కో అక్యూజ్డ్ బేసిస్ మీద అప్రూవ్డ్ గా మారిన దాని మీద మిగతా వాళ్ళందరికీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ లేకపోతే కనుక అక్కడ కూడా శిక్ష పడదు. అతనికి శిక్ష వేయాలా వద్దా అనేది మాత్రమే కోర్టు వారు డెసిషన్ లోకి తీసుకోగలరు.